రష్యా ఇరాన్లది ఒకే కథ. రెండు దేశాల శత్రువు కూడా ఒక్కరే. అమెరికా ఆర్థిక ఆంక్షలే ఆ రెండు దేశాలకు శాపంగా మారాయి. ఇప్పుడు ఇండియాది కూడా ఇంచుమించు అలాంటి కథే. 50% సుంకాలు, పరోక్ష ఆంక్షలతో భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యన్ క్రూడ్ కొనొద్దని, ఇరాన్లో పెట్టుబడులు పెట్టొద్దని భారత్పై ఒత్తిడి తెస్తున్నారు. చాబహార్ పోర్టు విషయంలో ఆంక్షల మినహాయింపు రద్దు అందులో భాగమే. భారత్ రిక్వెస్ట్తో తమ నిర్ణయాన్ని 2026 ప్రారంభం వరకు వాయిదా వేశారు. కానీ అమెరికా ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు. అందుకే ట్రంప్ సర్కార్ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఒక్కటే దారి, రష్యా ఇరాన్ డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించడమే. తాజాగా ఈ విషయంలోనే ఇరు దేశాలు యాక్షన్ మార్చాయి. ఆ ప్రాజెక్టులోకి భారత్ ఎంట్రీ ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకు అమెరికా ఆంక్షలకు చెక్ పెట్టేలా రష్యా ఇరాన్ అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్లోకి నిజంగా భారత్ ఎంట్రీ ఇవ్వబోతుందా? లెట్స్ వాచ్. చాబహార్ గేరవ్గా మైండ్ గేమ్. భారత్ వ్యూహం మార్చాల్సిందేనా? రష్యా ఇరాన్తో భారత్ చేతులు కలపాల్సిన సమయం వచ్చిందా? 162 కిలోమీటర్ల రైల్ రూట్ భారత్కు గేమ్ చేంజర్గా నిలుస్తుందా? చాబహార్ పోర్ట్ మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీ పాయింట్. భారత రక్షణలోనూ చాబహార్ది అత్యంత కీలక పాత్ర. కానీ ఇరాన్ అణు వ్యూహాలు, అమెరికా ఆంక్షల వ్యవహారాలతో ఆ పోర్టు విషయంలో భారత్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మధ్యలో డ్రాగన్ కంట్రీ చైనా ఇరాన్ను తన మాయమాటలతో బురిడి కొట్టించి చాబహార్ పోర్టును సొంతం చేసుకునే కుట్రలు కూడా చేసింది. అయితే చైనా గురించి తెలిసిన టెహ్రాన్ దాని పంజా నుంచి తప్పించుకుని చివరకు 2024లో మన దేశానికి చాబహార్ పోర్టు టెర్మినల్ బాధ్యతల్ని అప్పగించింది. ఓడరేవులో షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, ఇరాన్ పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ డీల్పై సంతకాలు చేశాయి. అప్పటి నుంచి టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడే ట్రంప్ సీన్లోకి వచ్చి భారత్ను టార్గెట్ చేశాడు. సెప్టెంబర్ నెలలో చాబహార్ పోర్టు విషయంలో అమెరికా విడుదల చేసిన ప్రకటనే ఇది. ఈ పోర్టు కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ నిర్ణయం అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆంక్షల మినహాయింపు రద్దు అమల్లోకి వస్తే భారత్కు శాపంగా మారుతుంది. మోడీ సర్కార్ చాబహార్ పోర్టులో షాహిద్ బెహెస్టీ టెర్మినల్ నిర్వహించడానికి 10 ఏళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా $120 మిలియన్ పెట్టుబడి, $250 మిలియన్ రుణాన్ని సేకరిస్తారు. ఆంక్షల మినహాయింపు రద్దుతో ఈ పెట్టుబడులు, కార్యకలాపాలు ఆంక్షల భయంతో నిలిచిపోవచ్చు. దీనివల్ల ఆర్థిక నష్టాలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయమై మోడీ సర్కారు అమెరికాతో చర్చలు జరిపింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా ఆంక్షల నుంచి దీనికి మినహాయింపు దొరికింది. కానీ చాబహార్ విషయంలో అమెరికా ఎప్పుడైనా తన నిర్ణయం వెనక్కి తీసుకోవచ్చు. పైగా ఆంక్షల మినహాయింపు ఇచ్చింది కూడా 2026 ప్రారంభం వరకే. సో కీలక పోర్టు విషయంలో అమెరికాను నమ్మడానికి లేదు. మరి భారత్ ముందున్న ఆప్షన్ ఏంటి? దానికంటే ముందు భారత్కు చాబహార్ పోర్టు ఎందుకంత కీలకమో తెలుసుకోవాలి. భారత వాణిజ్యానికి చాబహార్ ఎందుకంత కీలకమో తెలియాలంటే భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్తో మనకెంత సాన్నిహిత్యం ఉన్నా ఆ దేశంతో వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే 2016కు ముందు పాక్పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువుల కోసం కూడా పాకిస్తాన్ మద్దతు అవసరమయ్యేది. కరాచీ పోర్టు ద్వారా మనం ఎగుమతి దిగుమతులు చేసుకోవలసి వచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి ఎంతో జాప్యం తర్వాతే ఆ విషయంలో పాక్ అంగీకరించేది. కానీ చాబహార్ ఓడరేవు ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. మనం నేరుగా ఆఫ్ఘన్తో మాత్రమే కాదు, యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని చాబహార్ మీదుగా ఎగుమతి దిగుమతుల్ని సాగించేలా చేసింది. ఈ పోర్టుతో సరుకు రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. సమయం కూడా ఆదా అవుతుంది. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లు సైతం మధ్యాసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణావకాశాన్ని ఈ చాబహార్ పోర్టు కల్పిస్తుంది. అందుకే దీన్ని మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీగా చెబుతారు. అలాంటి కీలక పోర్టు కేరఫ్గానే అమెరికా గేమ్ ఆడుతోంది. మరి ఆ కుట్రలకు చెక్ పెట్టాలంటే సింపుల్, రష్యా ఇరాన్తో చేతులు కలపడమే.
2025 జనవరిలో ఇరాన్తో రష్యా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇరాన్ రష్యా మధ్య రాష్ట్రం నుంచి అస్తారా వరకు రైల్వే మార్గం నిర్మించడమే ఆ ఒప్పందం లక్ష్యం. ఇది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చుల్ని ఈ రైల్వే లైన్ 30% తగ్గించడమే కాదు, రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుంచి 19 రోజులకు తగ్గిస్తుంది. పైగా సూయజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలో ఉంది. సుమారు 1.6 బిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయల నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకుల్ని రవాణా చేయొచ్చు. అందుకే భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించొచ్చు అనే అంచనా ఉంది. ఎందుకంటే మోడీ సర్కారు ప్రతిపాదించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. పైగా చాబహార్ పోర్టు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ సదరన్ ఎంట్రీ పాయింట్. మరోవైపు ఈ రైలు మార్గం పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా, ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరిచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, ఎస్సీఓ బలమైన మద్దతుతో పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఓ కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిపై రష్యా, ఇరాన్ ఇంతగా ఫోకస్ చేశాయి. ఇరాన్ రోడ్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి ఫర్జానే సాదెక్ వివరాల ప్రకారం రష్యాతో రాష్ట్ర అస్తారా రైల్వే నిర్మాణానికి కీలక ఒప్పందంపై నవంబర్లో సంతకం చేయబోతున్నారు. మరోవైపు ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించడమో, కారిడార్ త్వరగా పూర్తయ్యేలా చూడడం, లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. రష్యా, ఇరాన్ ప్రాజెక్టును అడ్డుకోవాలంటే భారత్ ప్రతిపాదించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ను వేగంగా పట్టాలెక్కించాల్సి ఉంటుంది. లేదంటే రష్యా, ఇరాన్ కారిడార్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా భారత్కు నష్టం ఉండదు. చాబహార్ గేరాఫ్గా అమెరికా కుట్రలు వర్కౌట్ కావు. అందుకే రష్యా, ఇరాన్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి అమెరికాపై రివర్స్లో ఒత్తిడి తేవాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్కు భారత్ మద్దతు తెలుపుతోంది. రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమెరికాపై రివర్స్లో ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ విషయంలో త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.